నాకు స్నైపింగ్ రాదురా, బుల్లెట్లు కూడా లేవురా, ఒక కిల్లే ఉండరా. అయిపోయిందిరా, బతికి అయిపోయిందిరా. పారా 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 నీ అమ్మ పాదరా రే. అమ్మారే ప్లీజ్ రా, కొట్టకరా రే. రే 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 కష్టపడి స్నైపర్ ఛాలెంజ్ చేశాను రా. రే రే అమ్మా రే. నూతనంగా దిగాను రా అక్కడ. ఓ బాయ్ నీ అమ్మ వచ్చేస్తాడు రాడు, వాడి దగ్గర అది లేకపోతే పోండ్రా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. అయిపోయినరా. ఫింగర్ రీడర్లు
ఒకసారి అంటే ఏదో గుద్ద మళ్ళీ తగులుతుందిరా, ప్రతిసారి ఎలా తగిలేస్తుంది. నువ్వాడన్నా ఒరే ఓ బాయ్. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒకసారి అంటే ఏదో గుద్ద మళ్ళీ తగులుతుందిరా, ప్రతిసారి ఎలా తగిలేస్తుంది. నీ అమ్మ వచ్చేస్తాడు రాడు, వాడి దగ్గర అది లేకపోతే పోండ్రా. నైస్రా, ట్రై. అయ్యా అటు దూకుంటే బొగ్గు అయిపోయి నేను. ఓహో బై. लेकिन एक सेकंड ఆగండ్రా, నాకు అసలు స్నైపింగ్ రాదురా. అన్నయ్య ఫోటోగ్రాఫ్ ప్లీజ్ రా. చే బై. अबे यार भाई, भाई ఫైనల్లీ 40 కిల్స్ విత్ డిన్నర్, అందులో 5 స్నైపర్ కిల్స్, నో ఫినిషెస్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇవాళ మన వీడియో వచ్చేసినట్టయితే ఐకు లేటెస్ట్ ఫ్లాష్ షిప్, అదే మన ఐకు 13 గురించి గైస్. మనం ఐకు 13 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇట్ ఈస్ ట్రూలీ పర్ఫార్మెన్స్ బీస్ట్ గైస్. నేను ఎలా చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ఒక 7 months డివైస్ అయితే యూజ్ అయితే చేసినాను గైస్. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఐకు 13 ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే వస్తుంది గైస్, విచ్ ఈస్ డిజైన్ ఫర్ పీక్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఇన్ గేమింగ్. అండ్ మన ఐకు 13లో చిప్ సెట్ వచ్చేసి సూపర్ కంఫర్టింగ్ Q2 చిప్తో అయితే వస్తుంది గైస్. సో మనం ఈ మొబైల్ అయితే స్మూత్ గేమ్ ప్లే విత్ హై గ్రాఫిక్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు గైస్. విత్ 2K రిజల్యూషన్లో కూడా మనం 144 FPS అయితే ఉంటుంది గేమ్ అయితే. ప్లస్ మనం డిస్ప్లే వైజ్గా చూసుకున్నట్టయితే ఇది 6.82 inches 2K ATPO 2.0 ఎకో LED డిస్ప్లేతో అయితే వస్తుంది గైస్. 144 Hz రిఫ్రెష్మెంట్ రేట్ విత్ అల్ట్రా ఐ కేర్ డిస్ప్లే గైస్. మన ఐకు 13కి వచ్చేసినట్టయితే 4500 నెట్ స్పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. మనం ఫుల్ సన్లైట్లోకి వెళ్ళినా కూడా పిచ్చ క్లారిటీకి అయితే ఉంటుంది గైస్. అండ్ మనం బ్యాటరీ వైజ్గా వచ్చేసినట్టయితే మనకైతే ఐకు 13లో 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది గైస్. విత్ థిన్ బ్యాటరీ, హెవీ యూసేజ్లో కూడా మనం ఫుల్ డే అయితే సపోర్ట్ అయితే చేయొచ్చు. గేమింగ్ వైజ్ క్యాజువల్ యూజర్స్కి అయితే మ్యాక్స్ 3 to 4 days ఈజీగా వస్తుంది గైస్. అండ్ ఆల్సో మనం ఛార్జర్ వైజ్గా చూసుకున్నట్టయితే అంటే ఛార్జింగ్ ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది ఏది మనకైతే 120 watts ఫ్లాష్ ఛార్జర్తో వస్తుంది గైస్ ఐకు 13కి అయితే. ఇది వచ్చేసి 1 to 50% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ ఒక 14 minutes చాలు గైస్. అండ్ ఆల్సో 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే 30 minutes అయితే చాలా ఈజీ గైస్. ఆల్సో మనం ఒకసారి చిప్ సెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వరల్డ్లోనే ఫస్ట్ Q10 చిప్ సెట్ అనేది చెప్పుకోవచ్చు గైస్ ఐకు 13కి వచ్చేసి. సో చూసారు కదా గైస్ గేమ్ ఎంత స్మూత్గా ఉన్నదో. నేనైతే ఈ 7 months మొత్తం ఐకు 13తోనైతే స్ట్రీమ్ అయితే చేశాను గైస్ కంటిన్యూస్గా. ఐకు 13 ఎందుకంటే దీంట్లో మనకైతే 3.2 USB జాక్ అటెంటివ్ స్పోర్ట్తో అయితే ఉంటుంది గైస్. దీనివల్ల మనకైతే స్మూత్గా అయితే స్ట్రీమ్ చేయడానికైనా కానీ గేమ్ అయినా కానీ ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ ఇష్యూస్ కానీ ఉండవు గైస్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేమర్స్ అందరం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్ మంచిగా రన్ అవ్వాలంటే మనకు కావాల్సింది అయితే మొబైల్ కూల్గా ఉండాలి గైస్. సో కూల్గా ఉండడానికి మనకి ఏం కావాలి? కూలింగ్ సిస్టమ్ కావాలి.
సో మనం ఇందులో కూలింగ్ సిస్టమ్ ఐక్యూ 13 కూలింగ్ సిస్టమ్ వైజ్గా చూసుకున్నట్లయితే 7K అల్ట్రా పీసీ కూలింగ్ సిస్టమ్ అయితే ఉన్నది గైస్. అండ్ ఆల్సో ఇందులో మోస్ట్ అడ్వాన్స్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉన్నది. వచ్చి మనకు నేను నిజంగా బ్రాండ్ వైజ్గా చెప్పట్లేదు, ఒక మిడిల్ క్లాస్ స్ట్రీమర్గా చెప్తున్నాను. ఐక్యూ 13 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఫర్ గేమర్స్ అండ్ స్ట్రీమర్స్ గైస్. ఓకే గైస్, అందరికీ బాయ్ బాయ్. చూసినారు కదా, యాజ్ అన్ మిడిల్ క్లాస్ స్ట్రీమర్గా చెప్తున్నాను, ఐక్యూ 13 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గైస్. సో ఎవ్రీవన్ పర్చేస్ ఐక్యూ 13.